దావీదు ఎవరో తెలుసా? లైన్కి మించిన లైన్ ఈయన. అందుకే అన్నాడు, సింహపు గుండె కలిగిన వాడు దావీదు ముందు నిలవలేడు. దావీదు ఎవరికైనా చెప్పుకున్నాడా, రండి రండి నేను సింహాన్ని చంపాను చూడండి అన్నాడా? నో. ఇప్పుడు మళ్ళీ గొల్యాతుతో యుద్ధము చేయాల్సి వచ్చేటప్పటికల్లా సౌలు ముందు నిలబెడితే సౌలు అన్నాడు, నీవు అతనితో యుద్ధము చేయలేవు, అతడు గొప్పోడు, అతడు బాల్యము నుండి విద్యాభ్యాసం చేశాడు, నీకన్నా బలిష్ఠుడు. అప్పుడు చెప్పాడండి దావీదు, నేను సింహాన్ని ఎలుకబంటిని చంపేశాను, చీల్చేశాను అని అంటున్నాడు. సింహపు నోటి నుండి ఎలుకబంటి నోటి నుండి తప్పించిన యెహోవా ఈ దినం ఈ ఫిలిస్తీయుల చేతిలో నుండి నన్ను. దాని అర్థం ఏంటో తెలుసా? ఆ రోజు దావీదుకి అవకాశం వచ్చింది వాటి మీద పోరాడి గెలిచే అవకాశం. నిజంగా దావీదు ఆ దినాన వాటిని చూసి పారిపోయి ఉంటే ఈ దినాన గొల్యాతు మీదకి వచ్చేవాడా? అంటే మీరు చాలాసార్లు అవరోధాలను చూస్తారు. అవరోధాలు కాదు, అవకాశాలు. రేపటి దినాన దేవుడు మీకు ఒక బలమైన పని అప్పగించడానికి, ఉన్నతంగా నిలబెట్టడానికి, అనేక మంది ముందు దేవుడు మిమ్మల్ని హెచ్చించడానికి, గణపరచడానికి దేవుడు మీకు ఇచ్చే ఒక ట్రైనింగ్ని మీరు తీసుకోవట్లా. అమ్మో అనుకుంటున్నావు, మరి ఎప్పుడు? ఇంకా అవరోధాలు కాదు ఇవి, అవకాశాలు. మనం చాలాసార్లు మనం ఏంటంటే అవరోధాలను చూస్తాం. అవరోధాలు కాదు, అవకాశాలు. నీకొచ్చే ప్రతి అవరోధం ఒక అవకాశం, గుర్తుపెట్టుకోండి. న్యాయాధిపతుల గ్రంథంలో యెఫ్తా అనేవాడు ఉన్నాడు. ఆ యెఫ్తా వేశ్యకు పుట్టినవాడు అనమాట. వాళ్ళ అమ్మ వేశ్య. సొంత తండ్రి పిల్లలు, తండ్రి ఒకడే, వేశ్యకు పుట్టాడు యెఫ్తా అనేవాడు. సోదరులు వచ్చి అన్నారు, ఏయ్ నువ్వు వేశ్యకు పుట్టినోడివి, వెళ్ళిపో ఇక్కడి నుంచి, నా తండ్రి ఇంట నీకు స్వాస్థ్యము లేదు అని తరిమేశారండి యెఫ్తాని. తరమచ్చా? తండ్రి ఒకడే కదా. వేశ్యకు పుడితే ఏంటి? నేను వేశ్యకు పుట్టాలని యెఫ్తా అనుకున్నాడా? అనుకోలేదు కదా. కనికరవులు అని అన్నలు తరిమేశారు. యెఫ్తా పారిపోయాడు, టోబు దేశానికి వెళ్ళి తలదాచుకున్నాడు. మనం ఏమనుకుంటాం తెలుసా? అయ్యో పాపం తరిమేశారు ఆయన్ని, అయ్యో పాపం అనుకుంటాం. కాదు, దేవుడు అనుమతి ఇచ్చాడు. యెఫ్తా పారిపోయాడు. అక్కడికి వెళ్ళి టోబు దేశానికి వెళ్ళి ఏం తెలుసా, అక్కడున్న అల్లరి జనం, పిల్లలు చాలామంది అల్లరిగా క్రమం లేకుండా తిరుగుతుంటే అందరిని పిలిచి వాళ్ళని ట్రైనింగ్ చేసి ఒక సైన్యాన్ని తయారు చేశాడు. టోబు వెళ్ళి ఒక సైన్యాన్ని తయారు చేశాడు. ఒక దినం ఏమైందో తెలుసా? అమ్మోనీయులు వచ్చి ఇశ్రాయేల్ మీద యుద్ధానికి వస్తే ఇశ్రాయేలీల్లో అమ్మోనీయులతో యుద్ధం చేయగలిగిన వాడు ఎవడు లేడు. అప్పుడు గుర్తొచ్చాడండి యెఫ్తా, అమ్మో మనం ఈ సమయంలో యెఫ్తాని పిలుచుకోవాల్సిందే, యెఫ్తా అయితేనే మనతో యుద్ధము చేసి గెలిపించగలడని అందరూ పోయారు. అన్నలందరూ మళ్ళీ పెద్దలను తీసుకొని ఎవరి దగ్గరికి వచ్చి అంటున్నాడు, యెఫ్తా నువ్వు రావాలి, యుద్ధం చేయాలి, అమ్మోనీయుల చేతుల నుండి మమ్మల్ని విడిపించాలి అంటే యెఫ్తా అంటున్నాడు, ఆ రోజు నన్ను తరిమేశారే, నన్ను వద్దన్నారే, ఇప్పుడు మీకు కష్టం వస్తే నేను కావాల్సి వచ్చానా అంటే వాళ్ళు అంటున్నారు, లేదు నువ్వు రావాలి. యెఫ్తా అంటున్నాడు, వస్తా, యుద్ధం చేసి గెలిపిస్తా, అయితే నేను మీ మీద అధికారిగా ఉంటానా? చూసారా? అంటే అధికారిగా చేయి నిమిత్తం తాత్కాలికంగా దేవుడు యెఫ్తాను ఎక్కడికి తీసుకెళ్ళాడు? టోబుకు. మన జీవితంలో చాలాసార్లు తెలీదు, కొన్ని పరిస్థితులు మనల్ని తరుముతాయి, కొన్ని పరిస్థితులు మనల్ని నెట్టేస్తాయి, కొన్ని పరిస్థితులు మనకి తలనొప్పి తెస్తాయి. ఫర్ యువర్ బ్లెస్సింగ్, నీకోసమే అవన్నీ. నాకు అర్థం కావట్లేదు ప్రభువా, నేను తట్టుకోలేకపోతున్నాను ప్రభువా, అమ్మో అనద్దు. ప్రభువా ఓర్చుకుంటాను ప్రభువా, ఓర్చుకుంటాను ప్రభువా, నువ్వు నాకే పాఠం అయితే నేర్పిస్తున్నావా నేను నేర్చుకుంటాను ప్రభువా అని చెప్పాలి. వింటున్నారా? కాబట్టి దినాన మనం తెలుసుకోవాల్సిన విషయం, లుక్ ఎట్ దేవుని వైపు చూడు. ఫోకస్ ఆన్ గాడ్, నాట్ ఆన్ యువర్ ప్రాబ్లం. దావీదు గొల్యాతును చూడలేదు, ఎవరిని చూశాడు? దేవుని చూశాడు. సౌలు దావీదుతో అన్నాడు, దావీదు గొల్యాతుతో పోల్చుకున్నప్పుడు నీ బలం చాలదు అన్నాడు. అని దావీదు తన బలంతో వెళ్ళలేదు, యుద్ధం ఎవరిది? యెహోవాది. అంటే
గొల్యాతు బలాన్ని చెప్పండి ఎవరు బలంతో పోల్చాడు? ఇది మీరు చేయాల్సింది.